2026వ సంవత్సరంలో రాష్ట్ర, దేశ, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆర్థిక, రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? విపత్తులు, యుద్ధ భయాలు దేశాన్ని కొంత ఇబ్బంది పెడతాయా? 2026వ సంవత్సరంలో 12 రాసులు, లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఈ విధంగా 2026వ సంవత్సరంలో దేశ, ప్రపంచ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు, అలాగే వ్యక్తిగతంగా 12 రాసులు, లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేవి ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. మొట్టమొదటిగా 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి. ఇక 2026 సంవత్సరంలో రాష్ట్ర, దేశ, రాజకీయ పరిస్థితులు, అలాగే ఎటువంటి యుద్ధ భయాలు ఉంటాయి, విపత్తులు సంభవించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 12 రాశులు, లగ్నాల వాళ్ళకి వ్యక్తిగత ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి క్లుప్తంగా తెలియచేస్తాను. అయితే ఎప్పుడు కూడా నేను చెప్పేటట్టుగా గోచార ఫలితాలు చూసేటప్పుడు రాశి, లగ్నము 2 పరిగణలోకి తీసుకోవాలి. రెండింటి నుంచి కూడా ఫలితాలని చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు ఒకరిది మేషరాశి, కర్కాటక లగ్నం అయితే మేషరాశి నుంచి ఫలితాలు చూసుకోవాలి, కర్కాటక లగ్నం నుంచి కూడా ఫలితాలని చూసుకోవాలి. ఇక ఈ సంవత్సరం గోచార ఫలితాలు మండేన్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే రాష్ట్ర, దేశ, ప్రపంచ పరిస్థితుల విషయంలో ఎలా ఉంటాయి, అలాగే వ్యక్తిగత ఫలితాలు చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులని ఆధారం చేసుకుని కొంతవరకు మనం ఒక అంచనాకి రావచ్చు. అయితే ఒక దేశానికి, రాష్ట్రానికి కూడా వాటి యొక్క ఇండివిజువల్ చార్ట్స్ మనం స్టడీ చేయాలి. అయితే గోచారంలో ఇలాంటి మండేన్ ఆస్ట్రాలజీలో రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితుల గురించి కొంతవరకు మనం చెప్పచ్చు. అలాగే వ్యక్తిగత ఫలితాలు ప్రధానమైనటువంటి గోచారం కనుక చూసినట్టయితే గురువు కర్కాటక రాశిలో 2026 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 31న మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంటే అతిచారంలో ఉన్నాడు గురువు. కాబట్టి ఈ అతిచారం యొక్క ఫలితాలు మనం కొంత అబ్జర్వ్ చేయాలి. గురువు ఎప్పుడు అతిచారంలో ఉన్నా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులోనూ ఈసారి 7 సంవత్సరాలు ఇలాగా అతిచారంలో ఉంటున్నాడు కాబట్టి ప్రపంచ పరిస్థితులే కొంతవరకు మారి ఒక సమతుల్యత అనేది వస్తుంది గురువు యొక్క అతిచారం వలన. అదేదో ఒక రాశిలో అతిచారం చెంది నార్మల్గా ప్రయాణం చేస్తే వేరు. కొన్ని సంవత్సరాల పాటు అతిచారంలో ఉంటాడు కాబట్టి గురువు తప్పకుండా, గురువు అంటేనే న్యాయాన్ని, ధర్మాన్ని పోషించేటువంటి గ్రహం కాబట్టి ప్రపంచ దేశాల మధ్య ఒక బ్యాలెన్స్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి అతిచారం అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే గురువు రెట్రోగ్రేడ్ మోషన్లో ఉంటూ మార్చ్ 11వ తారీఖు సంవత్సరం అంతవరకు రెట్రోగ్రేడ్లో ఉంటాడు, పునర్వసులో. అయితే మార్చి 10 నుంచి 13 ఒక 4 రోజుల పాటు స్టేషనరీ మోషన్లో ఉంటాడు. ఈ స్టేషనరీ మోషన్ కూడా చాలా ముఖ్యమంటే ఎక్కువగా కదలకుండా అదే పొజిషన్లో ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాడు గురువు. అలాగే శని యొక్క గోచరం చూసినట్టయితే శని రాశి మార్పు అయితే చెందడం లేదు. రెట్రోగ్రేడ్ మోషన్లో జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు వక్రించిన గతిలో ఉంటాడు. రాహుకేతులు సంవత్సరాంతంలో నవంబర్ 25వ తారీఖుని ట్రూ రాహు, ఎందుకంటే చాలామంది మెయిన్ రాహుని ఇస్తూ ఉంటారు పంచాంగంలో కావచ్చు, వేరే వెబ్సైట్స్లో, అది డిసెంబర్లో చూపిస్తారు. కానీ ట్రూ రాహుని ఎప్పుడు కన్సిడర్ చేయాలి, పరిగణలోకి తీసుకోవాలి. అది నవంబర్ 20వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అంటే రాహు మకరంలోకి, కేతు కర్కాటకంలోకి సంచారం చేస్తున్నారు. అలాగే ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు శని కుజుల కలయిక జరుగుతోంది మీనంలో. కుజుడు మీనంలోకి వస్తారు కాబట్టి శని కుజుల కలయిక అనేది మీన రాశిలో జరుగుతుంది. వీటన్నిటిని ఆధారం చేసుకుని మనం కొన్ని విషయాల్ని అంచనా వేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక ఈ సంవత్సరము
న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కనుక లగ్నం చూసినట్టయితే కన్యా లగ్నం అవుతుంది. కన్యా లగ్నం నుంచి ఉన్నటువంటి గ్రహాల స్థితి 4వ స్థానం చాలా యాక్టివ్గా ఉంది. అలాగే 10వ స్థానంలో గురువు ఉండడము, 7వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు, 12లో కేతువు, ఇటువంటి గ్రహస్థితి. అలాగే చంద్రుడు వృషభంలో ఉచ్చలో ఉండడం. 4వ ఇంట్లో 4 గ్రహాలు, రవి కుజ వంటి పాపగ్రహాలు, బుధుడు శుక్రుడు, ఇటువంటి గ్రహాల యొక్క స్థితిని మనం కొంత అనలైజ్ చేసినట్టయితే ఎలా ఉంటుంది ప్రపంచంలోని పరిస్థితులు, మన దేశంలోనే కాకుండా కనుక చూసినట్టయితే కొంత యుద్ధ భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. యుద్ధ వాతావరణం నెలకొంటుంది దేశాల మధ్య. అది వారి మధ్య కొంతవరకు అండర్స్టాండింగ్ని పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి చర్యలుగా చూడాలి. రష్యా, ఉక్రెయిన్, అలాగే ఇండియాకి నేబరింగ్ కంట్రీస్ అయినటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, వీటి నుంచి కొంత సమస్యలు వచ్చినప్పటికీ కూడా అలా యుద్ధానికి కనుక వెళ్ళినట్టయితే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయని తెలుసుకుని దేశాల మధ్య కొంత ఒప్పందాలు, శాంతి వాతావరణము ఇటువంటివి నెలకొనడానికి ఈ సంవత్సరం కొంత పునాదులు అనేది వేస్తుంది. భారతదేశం తన యొక్క సైనిక శక్తిని చాటుకోవడము, తన పొరుగు దేశాల పట్ల తనకున్న వైఖరిని స్పష్టం చేయడము, ఆ విధంగా భారతదేశం శక్తివంతమైనటువంటి దేశం అనేది పొరుగు దేశాలకు తెలిసి రావడము, వీటి వల్ల మరింత సుస్థిరత అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ ప్రాసెస్లో కొంత యుద్ధ భయము, కొంత అనిశ్చితి, సోషల్ అండర్స్ట్ అంటాం, సమాజంలో దాడులు, ఇవి జరిగే అవకాశం ఉంటుంది. కానీ దానివల్ల గుణపాఠాలు నేర్చుకుని ప్రతి వారు కూడా కొంత శాంతి ఒప్పందంలోకి వచ్చి సామరస్యపూర్వకంగా సాల్వ్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అలాగే కొంత గుప్త శత్రువుల నుంచి బాధలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది మన దేశానికి కూడా. ఇక ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా హెల్త్ కేర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడము, ఎందుకంటే కొన్ని అనారోగ్య సమస్యలు తీవ్రమైనటువంటి వచ్చి ఇబ్బందులు గురి చేయడం వలన హెల్త్ కేర్ మీద ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతుంది. అలాగే టూర్స్ అండ్ ట్రావెల్ ఇండస్ట్రీ కూడా వృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. ఏదేమైనా కానీ కొన్ని అపశృతులు దొల్లినప్పటికీ కూడా అది భవిష్యత్తులో కొంత సుస్థిరతని, శాంతిని నెలకొల్పడానికి ప్రేరణగా ఉంటాయి. ప్రభుత్వాలు కూడా సరైన విధానంలో రియాక్ట్ అయ్యి మరింత పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు కావచ్చు, ఇవన్నీ తీసుకుని మరింత సంక్షేమం దిశగా రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు ముందుకు వెళ్తాయి. ప్రపంచంలో కూడా కొంత యుద్ధ వాతావరణం ఉంటుంది. అగ్రదేశాలు కూడా ఈ యుద్ధ వాతావరణంలో ఉంటూ కొంతవరకు అనిశ్చితికి గురవుతూ ఉంటాయి. అయితే మన దేశం అంటే భారతదేశానికి మాత్రం చాలా మంచి సంవత్సరంగా చూడాల్సి ఉంటుంది 2026వ సంవత్సరం. ఇక వ్యక్తిగత జాతకాల విషయానికి వచ్చినట్టయితే ప్రతి రాశి లగ్నం వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అనేది క్లుప్తంగా కొంత తెలియచేస్తాను. మేషరాశి, మేషలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే వీరికి కొంతవరకు శని యొక్క ప్లేస్మెంట్ కాస్త ఇబ్బందిని కలిగించిన, మిగతా గ్రహాల యొక్క ప్లేస్మెంట్ చాలా అనుకూలంగా ఉంది. గురుబలం బాగుంది. గురు వీరికి 3rd హౌస్లో ఉన్న భాగ్యాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి గురు దృష్టి చాలా గొప్పది. ఈ విధంగా మేషరాశి, మేషలగ్న జాతకులకి అన్ని విధాలుగా కూడా కొంత పురోగతి ఉండేటువంటి సంవత్సరంగా చూడొచ్చు. అయితే ఎడ్యుకేషన్ విషయంలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. కొంత కాన్సన్ట్రేషన్ అనేది అవసరమవుతుంది. అలా కనుక చేసినట్టయితే మంచి ర్యాంకులను సాధించడము, వారు అనుకున్నటువంటి యూనివర్సిటీలో అడ్మిషన్ సాధించడం కూడా సులువు అవుతుంది. సంతానం విషయంలో కొంత ఎడ్యుకేషన్ గురించి తల్లిదండ్రులకు ఆందోళన ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత శ్రద్ధను వహించాలి పేరెంట్స్. మిగతా విషయాల్లో చాలా ప్రోత్సాహకరమైనటువంటి సంవత్సరంగా చూడాలి 2026 సంవత్సరం. ముఖ్యంగా బిజినెస్లో మంచి అభివృద్ధి, ఉద్యోగులకి ప్రమోషన్స్, పదోన్నతులు, ఇటువంటి కొంత ఎంకరేజింగ్ ఈవెంట్స్ అనేవి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. వృషభ రాశి, వృషభ లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే వీరికి శని యొక్క బలము, గురువు యొక్క బలము చాలా బాగున్నాయి కాబట్టి ధనాదాయం పెరగడము, సేవింగ్స్ పెరగడము, ఆర్థిక పుష్టి, ఇవన్నీ కూడా వారికి చాలా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అయితే కొంత ట్రాన్స్ఫర్స్ వలన ఇబ్బందులు పడడము ఇలాంటివి ఉండే అవకాశం కూడా ఉంది.
చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కొంత జాగరూకతతో మెలగడం అనేది చాలా అవసరము. తన వల్ల ఎక్కడ రూమర్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవడము, ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వృషభ రాశి, వృషభ లగ్న జాతకులు. విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి కొంత హార్డ్ వర్క్ అనేది అవసరం అవుతుంది. అయితే ఎవరైతే ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఉన్నారో వీసా అనేది మెటీరియలైజ్ అయ్యి ఫారిన్ ట్రావెల్కి అవకాశాలు పెరుగుతాయి. రాహు వీళ్ళకి ఫారిన్ ట్రావెల్ చేయించడానికి చాలా ఎంకరేజింగ్ ఈవెంట్స్ని వారి ముందు ఉంచుతాడు. ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, ఇది మంచి సంవత్సరంగా వారు తీసుకోవచ్చు వృషభ రాశి, వృషభ లగ్న జాతకులు. ఇక మిథున రాశి, మిథున లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే గురుబలం బాగుంది వారికి సంవత్సరము. ఉద్యోగంలో కష్టపడి తన యొక్క 100% ఎఫర్ట్ని కనుక ఇచ్చినట్టయితే రానున్న కాలంలో తప్పకుండా వారికి అవార్డ్స్, రివార్డ్స్ అనేవి దక్కుతాయి. వారి కృషిని అధికారులు గుర్తించడం అనేది జరుగుతుంది. ఫారిన్ ట్రావెల్కి, ఫారిన్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్కి చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ మిథున రాశి, మిథున లగ్న జాతకులకి. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైనా ఫారిన్లో వెళ్దాం అనుకుంటే ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా తీసుకోవచ్చు. అలాగే బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వారికి చాలా ఎంకరేజింగ్ పీరియడ్. వారి బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడమే కాదు, ఎక్స్ట్రా బిజినెస్ కూడా, అడిషనల్ బిజినెస్ కూడా వారు యాడ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరం 2026వ సంవత్సరం మిథున రాశి, మిథున లగ్న జాతకులకి. చాలా ప్రోత్సాహవంతమైనటువంటి పీరియడ్గానే తీసుకోవాలి. అయితే కొంత వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఉంటుంది, ప్రత్యర్థుల పోటీ ఎక్కువ ఉంటుంది. దాన్ని తట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక కర్కాటక రాశి, కర్కాటక లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే ఎక్కువగా కష్టపడాల్సి రావడము వృత్తి వ్యాపారాల్లో. కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా తరచూ ఆర్గ్యుమెంట్స్కి వెళ్తూ ఉండాల్సి రావడము. సో వాటి పట్ల కొంత శ్రద్ధ వహించి ఘర్షణకి, ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. వీరికి ద్వితీయార్థం కొంత గురుబలం అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ కొంతవరకు పని ఒత్తిడి, అలాగే జాబ్లో కూడా ఎక్కువ కష్టపడాల్సి రావడము, గుర్తింపు తక్కువగా ఉండడం, ఇటువంటి పరిస్థితులు ఉన్న తరువాత సెకండ్ హాఫ్ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కర్కాటక రాశి, కర్కాటక లగ్న జాతకులకి. కాబట్టి వారు ప్రతికూల పరిస్థితుల్ని చూస్తున్న వృత్తి వ్యాపారాల్లో హార్డ్ వర్క్ చేస్తూ, సిన్సియర్గా పనిచేస్తూ తనను తాము ప్రూవ్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఇయర్ ఎండ్కి వచ్చేసరికి వాళ్ళకి చాలా ఎంకరేజింగ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఇక సింహరాశి, సింహలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే వారికి కూడా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నటువంటి పీరియడ్గా చూడాలి. గురుబలం చాలా బాగుంది. అయితే శని, రాహుకేతువులు కొంత ఛాలెంజెస్ని ఇస్తారు వృత్తి వ్యాపారాల్లో, పర్సనల్ లైఫ్లో కూడా. అలాగే మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హెల్త్ పట్ల కొంత శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఇంతవరకు హెల్త్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి ఈ సింహరాశి, సింహలగ్న జాతకులు కొంత హెల్త్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అది వారి మంచికి అని వారు గ్రహించాలి. ఖర్చుల విషయంలో నియంత్రణని పాటించాలి. ఒక్కొక్కసారి ఎంత నియంత్రణ పాటించినా హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఇతర ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సేవింగ్స్ ఎలా చేయాలి అనే దాని మీద కూడా దృష్టి పెట్టడం అనేది చాలా ముఖ్యము ఈ సంవత్సరం. ఇక కన్యారాశి, కన్యాలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే వీరు కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఛాలెంజింగ్ ఇయర్గా తీసుకోవాలి కన్యారాశి, కన్యాలగ్న జాతకులు. హెల్త్ విషయంలో కొంత కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఫారిన్ ట్రావెల్స్కి అనుకూలమైనటువంటి సమయం. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఎంకరేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, వారిని గుర్తించడము, రికగ్నిషన్ అనేది రావడము, ఇలాంటి ఈవెంట్స్ వాళ్ళకి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరము. అనుకోని ఖర్చులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బిజినెస్లో ఉన్న వారికి
గుప్త శత్రువులు, ప్రత్యర్థుల నుంచి కొంత సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగరూకతతో ఉండి అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్ వారు స్వయంగా చెక్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యము, అవసరము. ఇక తులారాశి, తులాలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే వీరికి ఈ సంవత్సరం చాలా పాజిటివ్గా ఉండేటువంటి సంవత్సరంగా చూడాలి. మేజర్ గ్రహాల యొక్క సపోర్ట్ అనేది బాగుంది. వీరికి శని, గురువు ఇటువంటి గ్రహాల సపోర్ట్ చాలా బాగుంది. ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారి పనికి గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యాపారాలు చేసేటువంటి వారు, వ్యాపారస్తులు కూడా వారి వ్యాపారాన్ని విస్తరించుకోవడం అనేది జరుగుతుంది. లాభాల బాట పడతారు, లాభాలు కూడా పెరుగుతాయి. అయితే స్టూడెంట్స్ విషయానికి వచ్చినట్టయితే కొంతవరకు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగనే చేసినట్టయితే వారు ఏదైతే ఫారిన్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటున్నారో అవి కూడా వాళ్ళు సాధించగలుగుతారు. వెరసి చాలా మటుకు పాజిటివ్గా ఉండేటువంటి సంవత్సరంగా చూడొచ్చు తులారాశి, తులాలగ్న జాతకులు 2026వ సంవత్సరాన్ని. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే ఎక్కువ కష్టపడవలసినటువంటి సంవత్సరము. తాను ఎంత కష్టపడతారో అంత రిజల్ట్స్ని వాళ్ళు అందుకుంటారు. ద్వితీయార్థం సెకండ్ హాఫ్ 2026 సంవత్సరం సెకండ్ హాఫ్ వీరికి చాలా యోగవంతమైనటువంటి కాలంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో వారు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో దాని యొక్క రిజల్ట్స్ కూడా సెకండ్ హాఫ్లో అందుకుంటారు. ప్రొఫెషన్లో కావచ్చు, అంటే కెరియర్లో కావచ్చు, పర్సనల్ రిలేషన్స్ విషయంలో కావచ్చు. అంటే తనని తాను సమీక్షించుకుని ఎటువంటి పొరపాట్లు చేస్తూ వస్తున్నాడు అనేది గుర్తించి దాన్ని సవరించుకుని కనుక ముందుకెళ్ళినట్టయితే గురువు యొక్క అనుగ్రహం వల్ల సెకండ్ హాఫ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్న జాతకులకి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి. దుబారా ఖర్చులు చేయకుండా ఉన్నట్టయితే ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా వాళ్ళు సాధించగలుగుతారు. ఫస్ట్ హాఫ్ అనేది ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక ధనస్సు రాశి, ధనస్సు లగ్నం జాతకుల విషయానికి వచ్చినట్టయితే వారికి చాలా ప్రోత్సాహవంతమైనటువంటి కాలం. ఫస్ట్ హాఫ్ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది. అయితే వృత్తి వ్యాపారాల విషయంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి సంఘటనల్ని వాళ్ళు ఎదురు చూడొచ్చు. బిజినెస్ ఇంప్రూవ్మెంట్, బిజినెస్ గ్రోత్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఉద్యోగస్తులు కూడా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రావడం వల్ల చాలా ఉత్సాహవంతంగా ఉంటారు. అయితే ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్గనైజేషన్లో. దానికి తప్పకుండా వారు ప్రతిఫలాన్ని కూడా అందుకుంటారు. కొంత తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, దైవ సందర్శనం చేస్తూ ఉండడం కూడా జరుగుతుంది. అలా చేయడం కూడా వీరికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మకర రాశి, మకర లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయినా కానీ ఓవరాల్గా చూసినట్టయితే ఎక్కువగా పాజిటివ్ ఈవెంట్స్ జరిగేటువంటి సంవత్సరంగా చూడాలి మకర రాశి, మకర లగ్న జాతకులు 2026వ సంవత్సరాన్ని. వృత్తి వ్యాపార విజయాలు ఉంటాయి. అయితే కొంతవరకు చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల ధన నష్టం జరగడము, ఎవరికైనా డబ్బు ఇస్తే అది వెనక్కి రావడంలో కొంత ఇబ్బందులను ఎదుర్కోవడము, ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వీలైనంత వరకు ఎవరికి కూడా నోటి మాట మీద అప్పు ఇవ్వకుండా ఉండడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో కూడా కొంతవరకు మాటల వలన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగరూకత వహించి అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సంయమనాన్ని పాటించడం అనేది చాలా మంచిది. ఇలాంటి విషయాలు తప్ప బిజినెస్ గ్రోత్కి, అలాగే ఉద్యోగస్తులకి వారి యొక్క అభివృద్ధికి కొంత పాజిటివ్ సంవత్సరంగానే చూడాలి 2026వ సంవత్సరం. కుంభరాశి, కుంభలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే వారికి కూడా గురుబలం బాగుంది ఈ సంవత్సరం. సెకండ్ హాఫ్ కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో వాళ్ళు ఆరోగ్యం విషయంలో చాలా మంచి వార్తలను వింటారు, మంచి పరిణామాలని చూస్తారు. హెల్త్ అనేది బెటర్ అవుతుంది సెకండ్ హాఫ్లో కుంభరాశి, కుంభలగ్న జాతకులకి. కానీ అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని సమస్యలను తెచ్చుకోకుండా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యము ఈ కుంభరాశి, కుంభలగ్న జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా. అది పర్సనల్ రిలేషన్స్ విషయంలో కావచ్చు, జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు.
ఆచితూచి వ్యవహరించడము, మాట్లాడడము అనేది చాలా చాలా మంచిది. ఆర్థికపరమైనటువంటి నియంత్రణని పాటించడం చాలా చాలా మంచిదే, చెప్పదగినటువంటి సూచన. ఇవన్నీ పాటిస్తూ కనుక ఉన్నట్టయితే కుంభరాశి కుంభలగ్న జాతకులు 2026 వరకు కొంత పాజిటివ్ ఇయర్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగరూకతతో ఉండాలి, ఏమరపాటుగా ఉండకూడదు. వృత్తి వ్యాపార విషయాల్లో, అలాగే పర్సనల్ రిలేషన్స్ విషయంలో, మాటల విషయంలో కూడా ఆచితూచి మాట్లాడడం మంచిది. లేకపోతే దానివల్ల కొంత అపార్థాలు గురయ్యి సంబంధ బాంధవ్యాలు కొంత ఫ్రిక్షన్కి లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మీనరాశి మీనలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే హెల్త్ విషయంలో కొంత పాజిటివ్ రిజల్ట్స్ని వాళ్ళు చూస్తారు. లాంగ్ రన్నింగ్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళకి కొంత సొల్యూషన్ అనేది దొరుకుతుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న వారికి చాలా మంచి సంవత్సరం 2026. ఫారిన్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావడము, వారు కోరుకున్న యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం, ఇలాంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగుల విషయానికి వచ్చినట్టయితే కొంత కష్టపడి పనిచేయాల్సినటువంటి సంవత్సరము. తన అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నించేటువంటి కొంతమంది తన చుట్టూ ఉంటారు కాబట్టి ఎక్కడ మాట తోలకుండా ఉండడము, తన పని మీదే ఫోకస్ చేయడం అనేది చాలా చాలా మంచిది. లేకపోతే అనవసరమైనటువంటి అపనిందల్ని మోయాల్సి రావడము, దానివల్ల వారి యొక్క కెరియర్లో కొంత డిప్ అనేది రావడము, ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తను పాటించాలి. ముఖ్యంగా ఆఫీస్లో పనిచేసేటప్పుడు మాట్లాడే విషయం కావచ్చు, అలాగే తను ఏదైతే డెలివరీ చేయాలో అటువంటి తన టాస్క్ని, తనకిచ్చినటువంటి పనుల్ని సకాలంలో పూర్తి చేయడము, ఇటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది మీనరాశి మీనలగ్న జాతకులు ఈ సంవత్సరం. ధనాదాయం ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆ సమతుల్యాన్ని మెయింటైన్ చేస్తూ వీలైనంత వరకు దుబారా ఖర్చులు చేయకుండా ఉండడం అనేది మంచిది. ఫారిన్ ట్రావెల్కి, ఇమిగ్రేషన్ ప్రాసెస్కి అనుకూలమైనటువంటి సమయం మీనరాశి మీనలగ్న జాతకులకి. ఎవరైనా ఫారిన్ కంట్రీలో వీసా కోసం ప్రయత్నిస్తున్నట్టయితే వారికి ఈ సంవత్సరం మొత్తం మెటీరియలైజ్ అవుతుంది. ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది మీనరాశి మీనలగ్న జాతకులకి 2026 సంవత్సరం. ఈ విధంగా వ్యక్తిగతంగా కూడా ఎలా ఉండబోతోంది ట్రెండ్ 2026లో అనేది కొంత ఒక ఐడియాని పెట్టుకుని వీలైనంత జాగ్రత్తగా కనుక వెళ్ళినట్టయితే చాలా మటుకు పాజిటివ్ ఈవెంట్స్తోనే ఈ సంవత్సరం ముగించుకోవడానికి వీలుంటుంది ప్రతి రాశి లగ్న జాతకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.